హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ మ్యాంగో పికిల్. అంటే మా తెలంగాణ సైడ్లో మామిడికాయ పచ్చడి అంటాము. ఇది సమ్మర్ కాబట్టి అందరూ పెట్టుకుంటారు. అలాగే మా ఇంట్లో కూడా ఇవాళ మేము పెట్టుకుంటున్నాము. అయితే ఇవి మా ఆయన బయట నుంచి తీసుకొచ్చాడు. ఇవన్నీ 10 10 కాయలు అన్నాడు. అంటే కేజీన్నర ఉంటుంది అని చెప్పాడు. వీటిని మంచిగా తీసుకొని అక్కడనే కట్ చేయించుకొని తీసుకొచ్చాడు. వీటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మంచి కాటన్ క్లాత్తో తీసుకొని వీటిని మంచిగా ఒక్కొక్కటిగా దాంట్లో జీడి అది ఉంటుంది కాబట్టి మంచిగా మా ఆయన క్లీన్ చేసి పెట్టాడు. దాని తర్వాత షాప్లో నుంచి బయట నుంచి అన్ని ఆయిల్ అంటే తొక్కుకు సరిపడా అన్నీ అప్పటికప్పటికే తీసుకున్నాడు. మ్యాంగో 3 మ్యాంగో మిర్చి పౌడర్ అని వస్తుంది కదా ఇప్పుడు పచ్చళ్ళకి స్పెషల్గా, అది ఒకటి తీసుకొచ్చాడు. అలాగే ఉప్పు, ఇది పచ్చళ్ళకి ఇది వేస్తే బాగుంటుంది ఉప్పు అంటే కూడా అదే తీసుకొచ్చారు. దాని తర్వాత దాంట్లోకి మసాలాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు అవన్నీ ఎంత పడుతుందో అంత నాకు కూడా అంత ఐడియా తెలియదు. మా అమ్మ చెప్తున్న దాన్ని బట్టి నేను తీసుకొచ్చాను. ఎందుకంటే నాకు కూడా పచ్చడి ఎలా పెడతారో నాకు కూడా ఐడియా లేదు. ఫస్ట్ టైం నేను పెడుతున్నా, ఆ చేతులతో నేను పెడుతున్నాను ఈసారి. దాంట్లో కావాల్సింది ఎల్లిపాయలు కూడా రెడీమేడే, అప్పటికప్పటికే ఫ్రెష్గా ఉండాలి కాబట్టి అప్పుడప్పటికే తీసి పెట్టారు. అట్లాగే మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అది కూడా ఫ్రెష్గా రుబ్బుకోవాలి కాబట్టి దాన్ని కూడా అప్పటికే రుబ్బుకున్నాము. అయితే ఇవి జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెం మీడియం సిమ్లో పెట్టి మనం కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలంటే కొంచెం వేపుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక్కొక్కటి కూడా మనము వేపుకొని పక్కకు పెట్టుకొని చల్లబెట్టుకోవాలండి. అయితే నాకు కూడా తెలియదు, అక్కడ మా అమ్మ కూర్చొని చెప్తున్నా కొద్దీ నేను చేస్తూ ఉన్నాను. ఇంతకుముందుకైతే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. మా అమ్మమ్మనే పెట్టేవారు. ఫస్ట్ టైం ఇంకా నేను కూడా నేర్చుకోవాలి టైం మళ్ళీ నాకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుంది కాబట్టి ఈసారి నేనే చేశాను. నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఫస్ట్ టైం పెట్టాను కదా, ఎగ్జైట్మెంట్ తోటి పెట్టిన. అయితే అట్లా కలర్ రాగానే కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసుకొని మనం పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారాలి. ఎందుకంటే అది మిక్సీ పట్టుకుంటాం, పౌడర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం వేపిన తర్వాత 10-15 నిమిషాలు అవి చల్లారా దాకా పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఈ పాటికైతే అందరూ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మా భార్య ఫస్ట్ టైం చేస్తుంది పచ్చడి అన్నట్టు మా ఆయన అక్కడ వీడియో తీస్తున్నాడు. ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడూ పెట్టలేదండి, అందుకే దాని గురించి ఎక్కువ ఐడియా కూడా నాకు తెలియదు. గుర్తుగా ఉంటుందని ఆయన అట్లా వీడియో తీసిండు. ఇక ఆ 3 వేంలా వేపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత అవి చల్లారాక డైరెక్ట్ మిక్సీ పట్టేసుకోవాలండి. ఒక్కొక్క పౌడర్ చాలా మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకునేదే కాకుండా ఇంకా దాన్ని జల్లెడ పట్టుకోవాలండి. అంటే జల్లెడ పట్టుకుంటే పైన రవ్వ అంతా వస్తుంది కదా, అదంతా తీసేసేయాలన్నట్టు. ఇక్కడ నేను మిక్సీ పట్టి మా ఆయనకి ఇస్తుంటే మా ఆయన జల్లెడ పట్టాడనమాట. ఇంకా చూడండి అట్లా ఇంకా చాలా మెత్తగా పౌడర్ కావాలి. ఇంకా 4-5 సార్లు పెట్టినా అది ఇంకా పౌడర్ కావట్లేదు. నేను పడుతుంటే మా పాప చూడండి ఎలా వచ్చిందో. ఇక నేను పట్టి ఇచ్చేసాను మా ఆయనకి ఇస్తే మా ఆయన వేసుకొని జల్లెడ పట్టేస్తున్నాడు మెల్లగా. అట్లానే ప్రతిదీ జీలకర్ర ఒకసారి మెత్తగా పట్టుకోవాలి, మళ్ళీ ఆవాలు ఒకసారి పట్టుకొని మెత్తగా పట్టుకుంటే 3 చేసుకొని జల్లెడ పట్టుకొని అది పైన అంతా రవ్వ వస్తుంది కదా, అది మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ మెత్తగా పట్టుకొని అంతా కలిపేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను, దాంట్లో 1/2 kg పౌడర్ పట్టింది. ఆ బౌల్లో మొత్తము మసాలా నిండింది. అదే బౌల్ నిండా ఉప్పు వేసామన్నమాట. నాకు కూడా తెలీదు, మా అమ్మ చెప్తుంటే నేను చేశాను. ఏదైనా మిస్టేక్ అయితే ఏమనుకోకండి. అయితే దాని నిండే నేను ఒక కప్పు మసాలా, 1 కప్పు మిర్చి, 1 కప్పు ఉప్పు 3 మంచిగా కలిపేసాము. దాంట్లోనే కొన్ని పచ్చి ఎల్లిపాయలు కూడా కలిపేసాము. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. నేను చేస్తుంటే మా చిన్న పాప అయితే నా దగ్గరకు ఒకటే తిరిగి వస్తుందండి ఎత్తుకోమని.
అదేమో కారము తనకి ఏడు అంటుతుందో తనకు మండుతుందేమో అని నేను భయపడతా ఉన్నాను. ఏంటంటే ఈసారి కొంచెం నేనే పెట్టాలి, నాకు తెలియదు కదా, నేను నేర్చుకోవాలనే ఉద్దేశంతో కొంచెం నేను చేశాను అంతే. అయితే మా అమ్మ పక్క కూర్చొని చెప్తా ఉన్నది. అయితే దాన్ని మొత్తం ఆల్ మిక్స్, ఉప్పు కారము మసాలా అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. నేను అట్నే కలుపుకున్నాను మొత్తం. అయితే మధ్యలో కొంచెం ఉండల్లాగా కడుతుందనమాట. అట్లా కాకుండా మొత్తం కలిపేసుకోవాలి. చూడండి అక్కడక్కడ ఉప్పు అది అంతా మిక్స్ పట్టింది, అది మొత్తం మిక్స్ చేసుకున్నాను మంచిగా. తర్వాత పక్కకి పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దానికి సరిపడంత నూనె ఒక బౌల్లో వేడి చేసుకున్నాను. అది ఏంటంటే వేడి చల్లారాలి కాబట్టి ఒక 1/2 అవర్ ముందే వేడి చేశాను. మొత్తం ఒక నాకైతే ఒక ఆయిల్ పట్టింది. చూడాలి మళ్ళీ పెట్టిన తర్వాత ఏమైనా తక్కువ పడితే మళ్ళీ వేసుకుంటాను. ప్రజెంట్ అయితే ఒకటి సరిపోతుందని ఒకటి వేడి చేశాను. చేసిన తర్వాత అది బాగా వేడి ఇట్లా మరగాలన్నట్టు, ఇట్లా మరిగి చల్లారాలి. అప్పుడైతే ఏంటంటే నిల్వ పచ్చడి కాబట్టి నూనె కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. దాంట్లోనే కొంచెం గోరుచిల్లా ఉండగానే కొన్ని జీలకర్ర ఆవాలు 2 వేసేసాను. ఆ వేడికి అవి మరిగినాయి. దాని తర్వాత కొన్ని ఎల్లిపాయ ఒకటి వేసి చూసాము, వేడైందా అంటే అది మరుగుతుందా లేదా అని వేసి చూసాము. తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా వేసేసాము దాంట్లో. అవన్నీ మంచిగా రోస్ట్ అవుతున్నాయి. దాని తర్వాత దాంట్లోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది, కానీ దాంట్లోనే కొంచెం గొరుచులా ఉండే నూనెనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా దాన్ని కలిసేటట్టు ఆయిల్ని కలిపేసాము. తర్వాత నూనె కొంచెం బాగా చల్లారాక కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రం అదే మసాలాలలో వేసి మొత్తం వేసేసి మొత్తం ఇంకా మిక్స్ చేసేసుకున్నాను. మొత్తం కలిసేటట్టు ఆయిల్ కారం అదంతా ఉంటే మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాను. ఇంకా అది ఇక అందులో ఉంటుంది కదా మిగిలింది, అది మొత్తం అందులో వేసేసుకుంటున్నాను. ఇంకా దాంతో స్పూన్ తోటి మంచిగా మనకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉంటే ఇంకా పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఆయిల్ తక్కువ పడుతుందేమో అనుకుంటున్నాను. చూడాలి ఇంకా ఎట్లా అవుతుందో. మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. అది కడిగి మొత్తం కింది నుంచి మెల్లగా. ఇంకా ఏంటంటే కొంచెం ఆయిల్ వేడిగా ఉన్నా నేను అట్లనే మిక్స్ చేశాను. ఎందుకంటే మా చిన్న పాప కొంచెం ఏడుస్తుందని మంచిగా ఇక కొంచెం అలా గట్టిగా మన పేస్ట్ రూపంలో కలిపేటట్టు కలిపేసుకున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలు మంచిగా మా ఆయన మా అమ్మమ్మ మంచిగా క్లీన్ చేసి పెట్టారు. వాటిని తీసి నేనే కలిపేసాను. మొత్తము కిందికి మీదికి మంచిగా కలిపేసాను. తర్వాత చూడండి పచ్చడి ఇలా అయింది. దాని తర్వాత నేను ఫస్ట్ టైం పెడుతున్నా, కానీ మా ఇంట్లో జాడీ లేదండి ప్రజెంట్కి అయితే. చూస్తాను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం అన్నా తీసుకుంటాను. అయితే మా ఇంట్లో ఎప్పటిదో చిన్నది మంచి బకెటే అన్నట్టు, అది మంచిగా వాష్ చేసి ఇంతకుముందుకు కూడా పెట్టినప్పుడు ఇట్లనే పెట్టినాము, ఈసారి కూడా అలానే పెట్టినాము. మళ్ళీ బకెట్లో పెట్టారు అది ఇది అని అనకండి. అందులో తీసి అయితే ఫస్ట్ అమ్మవారికి మొక్కుకొని ఫస్ట్ పెట్టేసేసాను. ఇక దాంట్లో ఇంకా తెలియనిది ఏముంటుంది. అది తీసిన తర్వాత దాంట్లో కొంచెం అన్నం వేసుకొని అది తింటే ఆ టేస్టే వేరు. మామిడికాయ ఈ సమ్మర్లో పచ్చడి పెట్టాక అది టేస్ట్ చేయకపోతే ఎట్లుంటుందండి. అట్లా వేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద పెడుతుంటే మా వల్ల అయితే బాగుంది, చాలా టేస్టీగా అయిందని అన్నారు. అట్లా అనగానే హ్యాపీగా అనిపించిందండి నాకైతే. సరే అని వాళ్ళకి ఫస్ట్ ఒక్కొక్క ముద్ద వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేనేం చేశాను, బయటికి వెళ్ళి ఏకంగా ఇక తినేసారి టేస్ట్ చూసారు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేశాను కదా, టేస్ట్ ఎట్లుంటుందో ఏమో అనుకున్న. టేస్ట్